టీ షేప్ ఉండే టీ చార్ట్, టీ చార్ట్. ఓకే ఓకే సార్. మీరు కూడా నోట్స్ ని 2 భాగాలు ఇలాగ చేసుకోండి. ఓకే ఓకే సార్. చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆథరైజ్డ్ అని రాసుకోవాలి. ఆథరైజ్డ్ ఓకే ఓకే. అంటే దేవుడు అంగీకరించేటివి. ఆథరైజ్డ్. దేవుడు అంగీకరించే వాటిని ఆథరైజ్డ్ అని రాసుకుంటాం. ఆథరైజ్డ్ దేవుడు అంగీకరించేటివి, అంగీకరించేవి. రైట్ సైడ్ దాంట్లో దేవుడు అంగీకరించనివి. దేవుడు అంగీకరించేవి, దేవుడు అంగీకరించనివి. తర్వాత అండి ఇక్కడ ఒక పెద్ద బాక్స్ కొట్టండి. ఓకే, దీన్ని 4 బాక్సులు చేయాలండి మళ్ళీ. నాలుగు బాక్సులు చేయాలి. దేవుడు అంగీకరించే వాటిలో 2, దేవుడు అంగీకరించిన వాటిలో 2. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ బాక్స్ లో ఆబ్లిగేటరీ అంటే మస్ట్, ఖచ్చితంగా చేయవలసింది, మనం చేయవలసింది. ఆబ్లిగేటరీ. సెకండ్ దాంట్లో ఆప్షనల్. ఇక్కడ ఆప్షనల్ అని పెట్టుకోండి. ఆప్షనల్. ఆథరైజ్డ్ అంటే దేవుడు అంగీకరించేవి. అన్ఆథరైజ్డ్ అంటే దేవుడు అంగీకరించినవి. ఆబ్లిగేటరీ అంటే మస్ట్, ఖచ్చితంగా మనం చేయాల్సినవి, ఆజ్ఞలు అనొచ్చు. ఆజ్ఞలు. ఆప్షనల్ అంటే అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇష్ట ప్రకారమైన, ప్రయోజనకరమైన. ఎక్స్పీడెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఎక్స్పీడెంట్ ప్రయోజనకరమైన. ఇక్కడ ఎక్స్ప్లీసిట్ స్పష్టమైనవి, దేవుడు అంగీకరించినవి. స్పష్టంగా ఉంటాయి, దేవుడు అంగీకరించినవి. ఇంప్లిసిట్ అంటే పరోక్షంగా, పరోక్షంగా దేవుడు వాటిని అంగీకరించరు. ఇది ఒక మంచి టేబుల్ అండి, దీన్ని టీ చార్ట్ అంటారు. టీ చార్ట్. ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా దేవుడు అంగీకరించే విషయాలు. రైట్ సైడ్ ఉండేవన్నీ కూడా దేవుడు అంగీకరించినవి, లోకస్తులు అంగీకరించేటివి, లేకపోతే బయట మనుషులు, దేవుని ఎరగని వారు అంగీకరించేటివి. దేవుడు అంగీకరించేటివి ఖచ్చితంగా మనం చేయాల్సిన ఒక ఆజ్ఞ చెప్పండి. ఖచ్చితంగా ప్రతి మానవుడు క్రొత్త నిబంధన ప్రకారంగా చేయవలసిన ఒక పని. క్రొత్త నిబంధన ప్రకారంగా మానవులు చేయవలసిన పని. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. ఓకే, ఇంకా ఒక మానవుడు రక్షింపబడాలంటే ఖచ్చితంగా ఈ పని చేయాలి. ఏ పని చేయాలి? బాప్తీసు పొందడం సార్. మారు మనసు వెరీ పొంది గుడ్. బాప్తీసు పొందడం. బాప్టిజం ఖచ్చితంగా చేయాల్సిందేనా ఇది?
ఖచ్చితంగా చేయాల్సిన పనేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. ఎస్ సార్, ఎస్. అపోస్తుల కార్యములు 2:38 చదవండి అక్కడ. అపోస్తుల కార్యములు 2:38. అపోస్తుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసు పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. ఎస్, ప్రతి వాడు మారు మనసు నిమిత్తము బాప్తీసం పొందమని పేతురు ఆజ్ఞాపిస్తున్నాడు. రిక్వెస్ట్ చేయట్లేదు కదా, ఆజ్ఞ. లేదు సార్, అంటే బాప్తీసం ఆజ్ఞాపిస్తుంది. తీసుకుంటేనే వానికి రక్షణ ఉంటుంది. అవును. అంటే ఒక క్రైస్తవుడు కావాలంటే ఏం తీసుకోవాలి? బాప్టిజం తీసుకోవాలి. ఓకే బ్రదర్, ఫాస్ట్ గా 1 పేతురు 3:21 కూడా చదవండి. 1 పేతురు 3:21. ఫస్ట్ పీటర్ 3:21. రెండు ఉండాలి సార్. 19, 20. కలిపి చదవండి. 21 చదివినా పర్వాలేదు, సింగిల్. సరే సార్, 21 చదువుతాను. చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. Yes, అదేదనగా చాలు. దానికి సాదృశ్యమైన అంటే నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు వారు ఏ విధంగా అయితే రక్షింపబడ్డారు నీటి ద్వారా, ఇప్పుడు బాప్తిస్మం అనేది మనల్ని రక్షిస్తా ఉంది. రైట్ అండి. రోమం 6వ అధ్యాయం 3-4 వచనాలు. రోమా పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తీసు పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసు పొందితమని మీరు ఎరుగురా? ఎస్, ఇట్స్ ఎ కమాండ్. క్రీస్తు యేసులోనికి మనం అందరం బాప్తిసం పొంది ఉన్నాము అని పేతురు చెప్తూ ఉన్నాడు. అంటే పొందవలసిన ఖచ్చితంగా ఆజ్ఞ ఉంది. మార్క్ 16:16 అండి. మార్క్ 16:16 నోటెడ్ అయి ఉండాలి ఇది అందరికి కదా. అవును సార్. నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. వెరీ గుడ్ అండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇంకా అండి మత్తయి 28:19. ఇది కూడా అందరికి నోటెడ్ అయిన వచనమే. మత్తయి 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అని ఉంది చూసారా. అంటే ప్రతి వాడు రక్షింపబడాలని అంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. ఇది మనం ఖచ్చితంగా చేయవలసింది దేవుడు అంగీకరించేది ఏంటంటే బాప్టిజం తీసుకునేది. ఓకేనండి. రెండోదండి, ఇంకో విషయం చూడండి. దేవుడు అంగీకరించేది ఖచ్చితంగా చేయవలసిన పనులు, మనం ఖచ్చితంగా చేయవలసిన పనుల్లో రెండవది మోస్ట్ ఇంపార్టెంట్. ఆలోచించండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. అంటే వర్షిప్, అంతేనా మీరు అనేది? ఆరాధన సార్. ఆరాధనలో వస్తాయి. ఓకే, ఆరాధించమని ఉందా? యోహాను సువార్త 4:24 ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. అంటే ఖచ్చితంగా మానవులు చేయాల్సిన పని ఇది, ఆరాధించడం అనేది. క్రొత్త నిబంధనలో మొదటి క్రైస్తవులు లేదా అపోస్తులు చేశారా లేదా ఈ పని? ఆయన ఆరాధించారా లేదా? ఏ రోజు చేశారు? శనివారం చేశారా, ఆదివారం చేశారా? వాళ్ళ ఆరాధన శనివారం ఉందా, ఆదివారం ఉందా? అపోస్తుల కార్యములు 27 చూడండి. 27 అపోస్తుల కార్యం 20 అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు కదండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. రొట్టె ఎప్పుడు విరుస్తారు? దేవుని ఆరాధించే ఆదివారం రోజు. కాబట్టి దేవుని ఆరాధించమని ఆజ్ఞ ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా చేయాలి. ఇట్స్ మస్ట్, ఆబ్లిగేటరీ అంటున్నాం. ఇది సెకండ్ పాయింట్. రైట్. థర్డ్ పాయింట్ చూడండి. కంపల్సరీగా చేసేది ఇంకొక థర్డ్ చెప్పండి. ఇందాక మీరు చెప్పారు చూడండి, లార్డ్ సప్పర్ అని, ప్రభు బలలో చేయవేయటం. ఖచ్చితంగా చేయాల్సిందేనా ఈ పని? ఖచ్చితంగా సార్.
ఖచ్చితంగా చేయవలసిన పనుల్లో లార్డ్ సప్పర్ ఈస్ వన్ ఆఫ్ ఇట్. ఇదిగండి. థర్డ్ వన్ లార్డ్ సప్పర్. ప్రభు బలలో చేయి వేయటం ఆజ్ఞ కాదా? ఇది ఖచ్చితంగా చేయాలా అవసరం లేదా? ఖచ్చితంగా చేయాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 31లో పౌలు గారు అంటారు కదా, అవును సార్. పౌలు గారు మాట్లాడుతూ ఈ రిఫరెన్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి సార్, తెలుగు లేవు. తెలుగులో కూడా చెప్తాను. యోహాను 4:24, అపోస్తుల కార్యములు 27. ఇదేమో ప్రభు బలండి. ప్రభు బలలో చేయి వేయటం 3వ పాయింట్. ఫస్ట్ది బాప్తిస్మము, రెండోది ఆరాధన, మూడోదేమో ప్రభు బలలో చేయి వేయటం. తెలుగులో కూడా చెప్తాలే బ్రదర్. మూడో పాయింట్ ఏంటంటే లార్డ్ సప్పర్ అండి, ప్రభు బలలో చేయి వేయటం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు ఉన్న విషయాల్లో, నేను మీకు అప్పగించు దానిని ప్రభు వలన పొందింది ప్రభు అయిన యేసు ఒక రొట్టెను ఎత్తుకొని అని మొదలు పెడతారు ఆయన పౌలు గారు. అంటే అది ఒక ఆజ్ఞ, మీరందరూ చేయాల్సిన పనిది, మనం అందరం చేయవలసిన పనిది కదండి. అవును. రైట్. అదే విషయాలు మత్తయి సువార్తలో ప్రభు వారు చేస్తారు. ఒక రొట్టెను ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకి ఇస్తారు. మత్తయిలో చెప్తారు, మార్కులు అదే విషయం చెప్తారు, లూక్లో కూడా అదే చెప్తారు. మత్తయి 26వ అధ్యాయము 26 నుంచి 29 వచనాల్లో, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 22 నుంచి 25 వచనాల్లో, లూకాసు వార్త 22వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో ఈ విషయాలన్నింటిలో కూడా లార్డ్ సప్పర్ గురించి మాట్లాడారు, ప్రభు బలలో చేయి వేయటం గురించి. ఇది ఖచ్చితంగా చేయవలసిన పని. ఇంకా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మొదటి క్రైస్తవులు, ఆదిమ క్రైస్తవులు, మొట్టమొదటిసారిగా బాప్తీసం తీసుకున్న 3000 మంది కూడా రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగకున్నట్లుగా కూడా మనకి గ్రంథమందు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఆజ్ఞ కాబట్టి దీని యందు వారు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఆదిమ క్రైస్తవులు. దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞ కాబట్టి మనం చేయాల్సిన పనుల్లో ఖచ్చితంగా చేయవలసినవి, దేవుడు అంగీకరించేటివి ఖచ్చితంగా మనం చేయాల్సిన పనుల్లో థర్డ్ది లార్డ్ సప్పర్ ఉంది. ఇంకా చెప్పండి మాస్టర్ గారు, ఆజ్ఞలు ఇంకేమున్నాయి మనం పాటించవలసినవి? ఇంకేమున్నాయి చెప్పండి. నాలుగవది మనం పాటించవలసిన వాటిలో నాలుగవది ఏముంది? నాలుగవది లేదా మీకు తెలిసింది? కానుకలు అర్పించడం సార్. కానుకలు అర్పించడం. ఓకే, వెరీ గుడ్. కానుకలు అర్పించడం అంటే వర్షిప్ లో వచ్చేస్తుంది అది, కానుకలు అర్పించడం అనేది. ఓకే ఓకే సార్. ఓకే, ఇంకా ఆజ్ఞల్లో మనం పాటించవలసింది చూడండి ఇక్కడ నాలుగవది, ప్రీచ్ ద గాస్పల్ అండ్ మేక్ ద డిసైబుల్స్. ప్రీచ్ ద గాస్పల్ అండ్ మేక్ ద డిసైబుల్స్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి చదువుకోవచ్చు మనం. నాలుగవదండి, ఖచ్చితంగా మనం చేయవలసింది ఆబ్లిగేటరీ, మస్ట్. దేవుడు అంగీకరించే వాటిల్లో నాలుగో విషయం ఏంటంటే సువార్తను ప్రకటించటం. సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయటం, ఇది దేవుని నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనకు ఆ విషయం కనబడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మొదటగా శిష్యులు ఈ ఆజ్ఞను పాటించారు, తదుపరి మనం అందరం కూడా పాటించవలసిన వారమై ఉన్నాము. ఓకేనండి, ఇది కూడా మనం పాటించవలసిన ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. రైట్. ఇంకొకటి చెప్పండి, ఇంకా చెప్పండి మనం చేయవలసిన ఆజ్ఞలు.
ఖచ్చితంగా చేయవలసిన ఆజ్ఞలు, పాటించవలసిన ఆజ్ఞలు క్రొత్త నిబంధనలు క్రైస్తవులు. ఒకరినొకరు ప్రేమించుకోవటం ఉండాలి, అవసరం లేదండి సహోదర ప్రేమ. పోనీ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. అదే ఏ బ్రదర్? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. ఖచ్చితంగా ఆజ్ఞ కాదా పాటించాలి సార్. సార్? ఆజ్ఞ కాదా? ఆజ్ఞనే. ఆజ్ఞే. లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకొనుడి. సహోదర ప్రేమ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 31వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 31వ వచనం. చదువుతారు ఎవరన్నా? మనకు తెలిసిన వచ్చిన ఇది మార్క్స్ వార్త 12వ అధ్యాయం 31వ వచనం. రెండవ ఆజ్ఞ అని అంటారు క్రొత్త నిబంధనలు దీన్ని. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది. ఓకే బ్రదర్, క్లియర్ గా చూడండి. ఇది ఆజ్ఞ, మనం పాటించవలసిన ఆజ్ఞ ఇది. రైట్, 5 పాయింట్లు వచ్చినాయండి. ఖచ్చితంగా పాటించవలసిన ఆజ్ఞలు, ఆబ్లిగేటరీ, మస్ట్. దేవుడు అంగీకరించేవి, మనం పాటించవలసిన వాటిలో మస్ట్ చేయాల్సిన పనులు 5 పాయింట్లు వచ్చినాయి. ఇంకా 2 చెప్పొచ్చు మీరు, 1, 2 ఇంకా, తర్వాత వేరే పాయింట్లోకి వెళ్దాం. చెప్పగలుగుతారా? క్రొత్త నిబంధనలో మనకి ఇవ్వబడిన మరొక ఆజ్ఞ, లవ్ యువర్ వైఫ్. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. పురుషులందరికి చెప్పే ఆజ్ఞ ఇది. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఆజ్ఞ కాదా ఇది? ఆజ్ఞే బ్రదర్. భార్యను కొట్టొచ్చా? కొట్టకూడదు. తిట్టొచ్చా? తిట్టకూడదు. కొట్టకూడదు, తిట్టకూడదు. లవ్ యువర్ వైఫ్ అన్నారు. అందుకని దేవుడు నీ భార్యను ప్రేమించమన్నారు. ఎఫెసీ 5:25. ఎఫెసీ 5:25. ఇంకొకటి చెప్తానండి, ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి ఆజ్ఞలు మనం చూసుకుంటే. ఇంకొకటి చెప్పి నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ బాక్స్ లోకి వెళ్తాను. ఇదండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవటం. ఇది ఆజ్ఞ కాదా బ్రదర్స్? గ్రీటింగ్స్ టు ఈచ్ అదర్, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఫిలిప్పి 4:21 చదవండి ఎవరండి. ఫిలిప్పి 4:21. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ఇంగ్లీష్ లో గ్రీటింగ్స్ అని ఉంటుందండి, గ్రీట్ అని ఉంటుంది. గ్రీట్ ఎవ్రీ సెయింట్ ఇన్ క్రైస్ట్ జీసస్. ద బ్రదర్స్ హూ ఆర్ విత్ మీ గ్రీట్ యూ. గ్రీటింగ్స్ అని ఉంటది, ప్రైజ్ ద లార్డ్ ఉండదండి బైబిల్లో. ఒకరికొకరు వందనములు చెప్పుడి అని ఉంటుంది. ఒకరికొకరు ప్రైజ్ ద లార్డ్ చెప్పుకొనడి అని ఎక్కడ కనపడదు. ఉంటదండి? ఒకరికొకరు ప్రైజ్ ద లార్డ్ చెప్పుకొనడి అని ఉంది ఎక్కడన్నా? ఎక్కడ ఉండదు. చెప్పిన మాట చెప్పని మాట, అది దేవుడు చెప్పిన మాట చెప్పని మాట. ఒకరికొకరు ప్రైజ్ ద లార్డ్ చెప్పుకొనడి. బ్రదర్ గారు చెప్పని మాట అది. చెప్పిన మాట వందనములు, గ్రీటింగ్స్, వందనములు చెప్పుకోమని. ఇది ఎక్కువ మంది పాటిస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్ ఎక్కువ మంది పాటిస్తున్నారా? ఎక్కువ మంది ప్రైజ్ ద లార్డే పాటిస్తున్నారు బ్రదర్. ఎస్, ఎక్కువ మంది అంటే చెప్పంది పాటిస్తున్నారు. అవును. కాబట్టి ఇది పాటించకపోతే ఆజ్ఞాతిక్రమం పాపమేగా. పాపమే బ్రదర్. ఈ ఆజ్ఞ పాటించకుండా వేరే ఆజ్ఞ పాటిస్తే, దానికి సిమిలర్ గా ఉండేది ఇంకోటి పాటిస్తే అది పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. కాబట్టి వందనాలు చెప్పమన్నారు. అంటే ఇప్పుడు నేను మీకు ఒక 7 పాయింట్స్ చూపించాను. ఖచ్చితంగా మనం చేయవలసినవి, దేవుడు అంగీకరించేది. బాప్తిస్మము వెరీ ఇంపార్టెంట్ అంటున్నాను.
వర్షిప్ ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంటే. వర్షిప్, లార్డ్ సప్పరు, ప్రీచింగ్ ద గాస్పల్ అండ్ మేక్ ద డిసైబుల్స్, వాక్యమును ప్రకటించి శిష్యులుగా చేయటం, ఒకరినొకరు ప్రేమించుకోవటం, భార్యను ప్రేమించటం, వందనములు చెప్పుకోవటం సహోదరులకి. ఇవి కొన్ని దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు. ఆప్షనల్ అండి, ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అయితే దేవుని వాక్యముకి విరోధంగా ఉండకూడదు. దేవుని వాక్యానికి విరోధముగా ఉండకూడదు. ఇది ఉన్నా లేకపోయినా ఒకటే. అలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. దేవుని వాక్యానికి విరోధంగా లేకుండా ఇది ఉన్నా లేకపోయినా కానీ ఇబ్బంది ఏం లేదు. దాని వెనకాల ఒక ఆజ్ఞ ఉండాలి. మళ్ళీ ఆ పని చేయడానికి వెనకాల ఒక ఆజ్ఞ ఉండాలి. బ్రదర్ గారు చెప్పండి. అబద్ధ బోధలు సార్. దేవుడు అంగీకరిస్తాడు అబద్ధ బోధల్ని? అంగీకరించారు. అది ఈ కాలంలో రాసుకుందాం, మనం ఇటు సైడ్ రాసుకుందాం. ఓకే సార్. ఇక్కడ దేవుడు అంగీకరించేవి ఉండాలి, అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఎగ్జాంపుల్ చూడండి. చర్చ్ బిల్డింగ్ కంపల్సరా క్రైస్తవులకి? లెస్. బ్రదర్ గారు? కంపల్సరీ ఏం కాదు బ్రదర్. సో ఆప్షనల్ అంటే మనందరికి తెలిసి ఇంగ్లీష్ పదం ఇది. ఉన్నా లేకపోయినా ఒకటే. ఆప్షనల్. ఉంటే ఉపయోగించుకోవచ్చు, లేకపోయినా మనం అడ్జస్ట్ అవ్వచ్చు వీటితోటి. చర్చ్ బిల్డింగ్ ఉన్నా లేకపోయినా కానీ వర్షిప్ ఆగదు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు చర్చ్ బిల్డింగ్ లో ఆరాధించినట్లు ఎక్కడైనా కనిపిస్తుందండి మనకి? క్రొత్త నిబంధనలో చర్చ్ బిల్డింగ్ ఉన్నట్లు ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? చర్చ్ బిల్డింగ్ లో ఆరాధించారు అనే మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు బ్రదర్, ఇంటింటా ఆరాధించినట్టు ఉంటుంది. ఇంటింట ఆరాధించినట్లు ఉంటుంది, కానీ చర్చ్ బిల్డింగ్ లో ఆరాధించినట్టుగా క్రొత్త నిబంధనలు మనకు కనిపించదు, కనపడదు. అవునండి. ఇది ఆప్షనలే కదా బ్రదర్? కంపల్సరీ ఏమన్నా ఉంటే ఉపయోగించుకుంటారు, లేకపోయినా ఇంట్లో అయినా చేసుకుంటాడు. ఎక్కడైనా చేసుకోవచ్చుగా, ఎక్కడైనా ఆరాధన చేయొచ్చుగా, ఎక్కడైనా వర్షిప్ చేయొచ్చుగా, అవును బ్రదర్. ఎక్కడైనా సువార్త ప్రకటించుకోవచ్చుగా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే వర్షిప్ కి వచ్చేటప్పుడు ఇదిగో ఇలాగే రావాలి అనే ఏమైనా ఆజ్ఞ ఉందండి? అంటే బస్సులో రావటం, లేదా మోటార్ సైకిల్లో రావటం, లేదా కొందరు నడుచుకుంటూ వస్తారు, కొందరు కారులో వస్తారు. ఇలాగే రావాలని ఏమన్నా ఆజ్ఞ ఉందా? ఏం లేదు బ్రదర్, ఆజ్ఞ ఏం లేదు. ఎలా అయినా రావచ్చు. ఆప్షనల్లే కదండి? అవును బ్రదర్. చూడండి, వర్షిప్ కు రావడానికి బస్సు లేదా ఆటో లేదా బైక్ ఉపయోగించడం ఇది ఆప్షనల్. మనకు అవైలబిలిటీ ఏముందో ఇది ఒక ఎగ్జాంపుల్ లాంటిదండి. ఎగ్జాంపుల్. వర్షిప్ కు రావడం ఇంపార్టెంట్. దీని వెనకాల ఉన్న ఆజ్ఞ ఏంటి? ఆరాధించటం. ఆరాధించడానికి మనం ఎట్లా వచ్చినా కానీ బస్సులో రావచ్చు, ఆటోలో రావచ్చు, లేదా బైక్ పైన రావచ్చు, కారులో రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఆరాధించడం అనేది మెయిన్ ఆజ్ఞ, దానికి ఇది ఆప్షనల్ కాదు బ్రదర్. వర్షిప్ చేయటం అనేది ఆజ్ఞ. ఎక్కడ చేస్తున్నాం అనేది అది ఆప్షనల్. దేవునికి తన గౌరవం తగ్గకుండా, దేవుని గౌరవం తగ్గకుండా, ఆయన నామాన్ని హెచ్చించే ప్రదేశం ఏదైనా సరే మనం ఆరాధించుకోవచ్చు. అలాగని ఎక్కడైనా ఆరాధించమంటున్నారు కదని సినిమా థియేటర్లు ఎదురుగా, లేకపోతే వేరే గుళ్ళు ఎదురుగా, లేకపోతే పబ్లిక్ ప్లేస్ లో అట్లా చేయకూడదు. మళ్ళీ దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు. మనందరికీ అది ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉండాలి. అలాంటి ప్రదేశం చూసి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. యోగ్యకరంగా ఉండాలి, దేవునికి ఆయన అంగీకరించేటట్లు ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, అది దేవుడు ఇష్టపడాలి. ఇది ఒకటండి. సెకండ్ బ్రదర్ ఇంకొకటి చెప్పండి. ఇట్లాంటి ఒకటి చెప్పండి మీరు.
ఇంకొకటి డ్రెస్ చెప్పండి కోడ్ కూడా ఏం లేదు. డ్రెస్ కోడ్ బ్రదర్. డ్రెస్ కోడ్ తెల్లగుడ్లు వేసుకోవాలని ఏం లేదు ఆజ్ఞ. ఏం లేదు బ్రదర్. అవునండి. సెకండ్ దండి ఇది. మీరు చెప్పింది డ్రెస్ కోడ్. సెకండ్ పాయింట్ నేను రాశాను చూడండి, సాంగ్స్ బుక్స్. అవును, ఇదే బుక్స్ లో పాడాలని ఏమన్నా ఆజ్ఞ ఉందా మనకి? ఏం లేదు బ్రదర్. దేవుని నామానికి మహిమకరంగా ఆయన యోగ్యతను, ఆయన్ని కీర్తించడానికి, సర్వోన్నతి నామాన్ని గొప్పగా చేయడానికి మనం ఏ సాంగ్స్ బుక్ అయినా వాడచ్చు. బైబిల్ నుంచి వేరు కాకూడదు. మళ్ళీ వాక్యానుసారమైన పాటలు వాడాలి బ్రదర్. ఎస్, వాక్యానుసారమైన పాటలు ఏ బుక్ లో నుంచి అయినా పాడాలి. అంతే కదా బ్రదర్? పాడొచ్చు. ఈ బుక్ లో నుంచే పాడాలనే ఆజ్ఞ లేదు కదా? ఏం లేదు బ్రదర్. సో ఇది ఆప్షనల్. దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా? ఏ బుక్ లో నుంచి పాడినా గానీ అంగీకరిస్తాడు బ్రదర్. ఎస్, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇది రెండండి. మూడోది బ్రదరు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. థర్డ్, ఇట్లా దేవుడు అంగీకరించేటివి, ఆయన నామాన్ని గొప్పగా చేసేటివి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అట్లాంటివి. ఇప్పుడు సాంగ్స్ బుక్స్ లేకపోతే ఆరాధన చేయకూడదా? బ్రదర్ గారు చెప్పండి ఆన్సర్స్. సాంగ్స్ బుక్స్ లేకుండా ఆరాధన చేయొచ్చా, చేయకూడదా? ఉంటే చేస్తాం, లేకపోతే మన హృదయంలో ఉన్న పాటలను పాడుకొని దేవుని మహిమపరుస్తాం. అంతేనా? చేయొచ్చు బ్రదర్. లేవు, పాటల పుస్తకం లేదని ఆరాధన ఆపేస్తామా? లేదు, ఆపకూడదు. ఆప్షనల్ ఇది. అవును. ఓకే బ్రదర్. మూడోది కమ్యూనెంట్ ట్రేస్ బ్రదర్. కమ్యూనెంట్ ట్రేస్ ప్రభు బలలో మనం ఉపయోగించే రొట్టె కొరకు, ద్రాక్షారసం కొరకు మనం ఉపయోగించే వెసల్స్, గిన్నెలు, పాత్రలు కంపల్సరీగా ఇవి ఉండాలని ఏమైనా ఆజ్ఞ ఉందా? ఇవే ఉండాలి, ఇలాంటి పాత్రలే ఉండాలి అని ఆజ్ఞ ఏమన్నా ఉందండి? క్రొత్త నిబంధనలు ఎక్కడ కనిపిస్తుందో మనకి? స్టీల్ అని, వెండి, బంగారం అని ఇలాంటి ట్రేస్ ఈ షేప్ లోనే ఉండాలి. ట్రే వెజల్ ఇలాగే ఉండాలి. అలా ఏం లేదు బ్రదర్. ఏదైనా పాత్ర అంటే ఆప్షనల్లేగా బ్రదర్ ఇది? అవును బ్రదర్. యేసురాజు బ్రదర్, సార్ ఇది దేవుని నామానికి మహిమ తగ్గకుండా చూసుకుని ఏ పాత్ర అయినా పర్వాలేదండి? అవునవును సార్, అవును సార్. పర్టికులర్ గా ఇలాగే ఉండాలని ఏమన్నా రూల్స్, ఆజ్ఞ ఏమైనా ఉందా? లేదుగా మనకి. లేదు సార్, లేదు. దీన్ని ఐచ్ఛికం అంటారు తెలుగులో. ఆ పదం ఎగ్జాక్ట్ గా రాదు కాబట్టి ఇష్ట ప్రకారమైన, దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం మనకి ఇష్టం వచ్చింది వాడొచ్చు. ఇక్కడ కమ్యూనెంట్ రేస్ మంచిది తీసుకోవచ్చు, చిన్నది తీసుకోవచ్చు, పెద్దది తీసుకోవచ్చు. వాట్ ఎవర్ బి ద షేప్, వాట్ ఎవర్ బి ద సైజ్ కానీ, షేప్ కానీ, ఇంకా వాటిలో రకరకాలు కానీ ఏదున్నా కానీ దేవునికి మహిమకరంగా ఏదైనా ఉపయోగించవచ్చు. ఆప్షనల్. అవును సార్, అవును. ఏమండి, అర్థమైందండి? అయితే ఓకే సార్. ఇవన్నీ ఉపయోగించేటప్పుడు దీని వెనకాల ఉన్న ఆజ్ఞలు ఎలాగున్నాయో చూడాలి మనం. ఇప్పుడు వర్షిప్ చేయడానికి మనం ఉపయోగించే కుర్చీలు కానీ, సాపలు కానీ, చైర్లు కానీ వాటికి కూడా ఏమన్నా రూల్స్ ఉన్నాయా, ఆజ్ఞలు ఉన్నాయా ఇలాంటివి వాడాలని ఆరాధనలో? ఆప్షనలే కదా అవి కూడా? అవునవును, ఆప్షనల్. అయితే ఇవి వాడేటప్పుడు మనము వీటి వెనకాల ఉన్న ఆజ్ఞ చూడాలి. ఇక్కడ రాసాను చూడండి, మీకు రెండు మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. దీనికి వెనకాల ఉన్న రెండు మెయిన్ పాయింట్స్, కమాండ్స్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఈ పనులు చేసేబోయే ముందు మనము వీటి వెనక ఉన్న ఆజ్ఞ ఏంటో చూడాలి. ఉదాహరణకు కమ్యూనెంట్ రేస్ వాడుతున్నాం, దాని వెనుకున్న ఆజ్ఞ ఏంటి? రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగక ఉండాలి. ప్రభువు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఇవ్వబడినటువంటి ద్రాక్ష రసమును సేవించాలి అనేది ఆజ్ఞ. రొట్టె తీసుకోవటము,
పాత్రలోనిది తీసుకోవటము, పాత్రలు అవసరం కాబట్టి దీని వెనకాల ఉన్న కమాండ్ చూడాలి మనం. ఇప్పుడు ఈ పని చేసేటప్పుడు మనం దేవుడు దాన్ని ఇష్టపడతాడా లేదా అనటానికి కమాండ్స్ బిహైండ్ ఇట్, వీటి వెనకాల ఉన్న ఆజ్ఞలను గమనించాలి మనం. ఏ బ్రదర్? అయితే ఇవి తీసుకోమన్నారు కదా, ఆప్షనల్ అన్నారు కదా బ్రదర్, నేను ద్రాక్షరసం బదులు అది స్ప్రైట్ తెస్తాను అంటే కుదురుతుందండి? కుదరదు బ్రదర్. రొట్టె బదులు నేను నోట ఏదో బన్ తీసుకొస్తాను, రొట్టె కాకుండా బన్ తెస్తానంటే కుదురుతుందా? రాంగ్ బ్రదర్. కుదరదు సార్, రాంగ్ కుదరదు, అవుతుందా? రాంగ్. యా, మనం ఇవి ఆప్షనల్ కదని ఎట్లనంటే అట్లా ఉపయోగించవచ్చా? లేదు, దేవుని గ్రంథం అలా చెప్పట్లేదు. కాబట్టి దీని వెనకాల ఉన్న కమాండ్ కూడా దీన్ని సపోర్ట్ చేసేటట్లు ఉండాలి మనం చేసే పనిని. ఆప్షనలే కదని ఏదంటే అది ఉపయోగించకూడదు. స్వీట్ గా ఉంటుంది, నేను బ్రెడ్ తీసుకొచ్చి బాగా అందరికి ఇస్తానంటే కుదరదు. దాని వెనకాల ఉన్నటువంటి ఆజ్ఞను మనం గమనించాలి. ఓకేనా? ద్రాక్షారసం బదులు నేను యాపిల్ జ్యూస్ ఇస్తాను, టేస్టీగా ఉంటుంది, అది కూడా రసమే కదా అని అంటే కుదరదు. ఆజ్ఞను వయలేట్ చేసినట్టు అవుతుంది. స్క్రిప్చర్స్, ఇక్కడ సెకండ్ పాయింట్ లేని కమాండ్ బిహైండ్ ఇట్ అంటే దాని వెనకాల ఉన్న ఆజ్ఞ, వెనకాల ఉన్న ఆజ్ఞను బట్టి మనం ఇవన్నీ చేయాలి. రెండో పాయింట్, డస్ నాట్ వయలేట్ అదర్ స్క్రిప్చర్స్. డస్ నాట్ వయలేట్ అదర్ స్క్రిప్చర్స్. ఇప్పుడు మనం ఈ పని చేసేటప్పుడు గ్రంథంలో ఉన్నటువంటి ఇతర వచనాలు ఇంకెక్కడైనా సరే ఈ పనిని తప్పు అనకూడదు, లేకపోతే వాటిని మీరకూడదు, మనం వాటిని మీరి చేయకూడదు. ఆప్షనలే కదా అని చెప్పేసి మనం చేసే పనులు ఇంకొక వచనం తప్పు పట్టకూడదు. దీన్ని నువ్వు చేసే పనిని ఒక వచనం ఇంకొక వచనాన్ని విభేదించేలాగా ఉండకూడదు. అంటే ఒక వచనం కాదు, మనం చేసే పని వచనం విభేదించేదిలాగా ఉండకూడదు. ఈ రెండు పాయింట్స్ అండి. ఈ పైన చేయాలంటే ఈ రెండు కంపల్సరీగా చేయాలి. ఏంటంటే వాటి వెనకాల ఉన్న ఆజ్ఞ ఒకటి, ఇంకొక వచనము మనం చేసే పనిని తప్పు పట్టకూడదు, లేదా దాన్ని ఓవర్కమ్ చేయకూడదు. ఆ వచనాన్ని మీరు మనం బయటికి వెళ్ళకూడదు, ఆజ్ఞ అతిక్రమించకూడదు. అంటే దేవుని యొక్క మాటను దాటి ముందుకు వెళ్ళకూడదు. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే చేయాలి. ఇవండి దేవుడు అంగీకరించేవి ఆబ్లిగేటరీ, మస్ట్ గా చేసేటివి. ఆప్షనల్ కొన్ని చేస్తాం మనం. అయితే ఈ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చాలా చెప్పుకోవచ్చు, టైం లేదు కాబట్టి కొన్ని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. ఇవి చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి వెనకాల ఎలాంటి ఆజ్ఞ ఉందో చూసుకోవాలి. ఓకేనండి బ్రదర్? అనాథరైజ్డ్, దేవుడు అంగీకరించనివి, ఇవి వద్దు అన్నవి, స్పష్టంగా ఇది వద్దు అన్నాడు, అలాంటి కొన్ని చెప్పండి బ్రదర్. ఇవి చేయకూడదు, ఇలా చేస్తే తప్పు, పాపము అన్నవి కొన్ని చెప్పండి మాస్టర్ గారు. ఇలాగ చేయకూడదు, ఇది చేస్తే తప్పు అన్నవి ఒకటి రెండు చెప్పండి. వ్యర్థంగా ఆరాధించకూడదు. అంటే వ్యర్థంగా అంటే విగ్రహారాధన చేయకూడదు, అంతేనా? అవును సార్. మీ ఉద్దేశం విగ్రహారాధన చేయకూడదనేగా? అవునవును. క్రొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి మనకి? ఎన్ని కనిపిస్తాయి? రెండే బ్రదరు. రెండే కనిపిస్తాయి. ఒకటేమో నీ నిన్ను పూర్ణ వలె నీ పొరుగు వారిని హృదయంతో, ప్రేమించు. బ్రదర్ చెప్పండి. అవును బ్రదర్. నీ పూర్ణ హృదయంతో, మొదటి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ఆరాధించాలి. ప్రేమించాలి. అవును బ్రదర్. అది మొదటి ఆజ్ఞ కదండి. మార్కు అవును బ్రదర్. సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాల్లో ఉంటది మనకు ఆ విషయం. మార్కు సువార్త మొదటిది ఐడియల్ వర్షిప్ అంటే విగ్రహారాధన. విగ్రహారాధన చేయకూడదు, దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంటే అన్యులు సేవించే విగ్రహమైన విగ్రహం, అన్యులు పెట్టుకొని చేసేదైన విగ్రహము ఇంకేమన్నా కూడా విగ్రహాలు అవుతాయండి. అన్యులు కొన్ని ఫొటోస్ లేదా కొన్ని బొమ్మలు పెట్టుకొని, ప్రతిమలు పెట్టుకొని వాటిని పూజిస్తూ ఉంటారు. అదే ఐడియల్ వర్షిప్ అవుతుందా? లేకపోతే యేసు ప్రభు వారి ఫోటో పెట్టుకొని ఆరాధించటము, తర్వాత ఇంకా
క్యాండిల్స్ అవి వెలిగించి అక్కడ ఏదో ఒక చిన్న బొమ్మ పెట్టుకొని ప్రభు వారి బొమ్మ లాంటిది బొమ్మ ఒకటి పెట్టుకొని ఏదో దాన్ని ఆరాధించడం, ఇవన్నీ కూడా ఐడియల్ వర్షిప్ కింద వస్తాయా రావా? అవి కూడా విగ్రహారాధన బ్రదర్. అవి కూడా విగ్రహారాధన. సిలువుకి ఇలా నమస్కారం చేస్తారు, అది విగ్రహారాధన కాదా? అది కూడా విగ్రహారాధన. సిలువుకు నమస్కారం చేయటము, సిలువు ఎదుట సాగిల పడటము విగ్రహారాధన కాదా? విగ్రహారాధనే. ఓన్లీ మనకి ఏం చెప్పారంటే మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29-30 వచనాల్లో దేవుణ్ణే ప్రభువునే సేవించమని ఉంటది అక్కడ. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. కదండి. ఏథెన్స్ ప్రజలు విగ్రహారాధన చేస్తుంటే, ఇదిగో ఇక్కడ అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ ప్రజలు విగ్రహారాధన చేస్తుంటే తెలియని దేవునికి పూజిస్తా ఉంటే పౌలు గారు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి వారిని విగ్రహారాధనలో నుంచి క్రైస్తవంలోనికి మారుస్తాడు, వారికి వాక్యం చెప్తాడనే విషయం మనం చూస్తాం క్రొత్త నిబంధనలో కదండి. దేవదూతలను ఆరాధించవచ్చా? ఆరాధించకూడదు బ్రదర్. దేవదూతలను ఆరాధించవచ్చండి? ఆరాధించకూడదు. ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు ఆరాధించబోతే దేవదూత ఏమని చెప్తారండి? అక్కడ ఆయనకు వంగి నమస్కారం చేయబోతారు కదా కాళ్ళ దగ్గరికి. మీలాంటి స్వభావం గల వాళ్ళని మేమేం కూడా మీలాంటి స్వభావం గలవారమే. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం అండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. నేను మీలాంటి వాడిని. అందుకని ఎవరిని, మన దేవుని తప్ప, సర్వోన్నతిని తప్ప మనం ఎవ్వరికి సాగిల పడకూడదు, నమస్కారం చేయకూడదు, మన ప్రభు అని ఒప్పుకోకూడదు, బాస్ అని ఒప్పుకోకూడదు. మన బాస్ మన లార్డ్, మన ప్రభు, అంతే. తండ్రి ఆయనకు మాత్రమే మొక్కాలి, మనం ఆయన మాత్రమే సేవించాలి కదండి. ఆయన కాకుండా మనం సేవించడానికి అధికారం లేదు మనకి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒకటోది ఏం చెప్పుకున్నాం అంటే మనం విగ్రహారాధన చేయకూడదు అని చెప్పుకున్నాం. రెండవది ఏంటి చెప్పండి? రెండవది ఇలా చాలా చెప్పుకోవచ్చాము కదండి, బోల్డ్ ఉంటాయేమో కదా. మర్డర్ చేయొచ్చండి క్రైస్తవులు? చేయకూడదు. మర్డర్ చేయకూడదు. చేయొచ్చండి? ఏమండి నవ్వుతున్నారు ఎవరు? నాకు బలం ఉంది కదా అని మర్డర్ చేశాడు అనుకోండి, దేవుడు అంగీకరిస్తాడా? నా వెనకాల చాలా మంది మనుషులు ఉన్నారు, నన్ను ఎవరు ఆపుతారు అని ఎవరన్నా మర్డర్ చేస్తే దేవుడు అంగీకరిస్తాడు దాన్ని? నరహత్య చేయొచ్చా? చేయకూడదు. అడల్టరీ అండి, వ్యభిచారం చేయొచ్చా క్రైస్తవులు వ్యభిచారం? ఎవరు మాట్లాడలేదండి. వ్యభిచారం చేయొచ్చండి? చేయకూడదు. మర్డర్ చేయకూడదు. అడల్టరీ అంటే వ్యభిచారం చేయకూడదండి. అబద్ధాలు ఆడొచ్చండి? ఆడకూడదు. అబద్ధాలు కూడా ఆడకూడదు. ఓకే. దొంగతనం చేయొచ్చా? స్టీలింగ్, దొంగతనం చేయొచ్చా క్రైస్తవులు? చేయకూడదు కదండి. సో ఇలాంటి బోల్డ్ ఉన్నాయి మనకి. దేవుడిచ్చిన ఆజ్ఞలు స్పష్టంగా ఇవి చేయొద్దు, ఇవి చేయొద్దు అన్నాడు. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8-11 వరకు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8-11 వచ్చిన. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధేగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితివి. ఓకే, ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అవుతాడు. క్రొత్త నిబంధనలో కూడా అవి చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని ప్రకటన గ్రంథం 21:8 ఉంటుందండి. ఈ పనులు చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. 21:8 చూడండి. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. చూసారండి, పిరికి వారు కూడా. అవును బ్రదర్, పిరికి వారు కూడా అండి. వారు కూడా పిరికి, నేను భయస్తుందంటే కుదరదు. ఇంకా పిరికి వారికి కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. అవిశ్వాసులు, ఫెయిత్ లేని వారు, ఫెయిత్లెస్ పీపుల్, తక్కువ విశ్వాసం, ఫెయిత్లెస్, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులండి, మాంత్రికులు, అబద్ధికులందరూ, అబద్ధలాడేవారు అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణం. కాబట్టి ఖచ్చితంగా ఆజ్ఞాపించినవి ఏంటంటే ఇవన్నీ చేయొద్దని. ఇంకా చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటే నేను ఇంకా ఎక్సెట్రా అని పెడతాను. ఇక్కడ ఈటీసీ బోల్డ్ చెప్పొచ్చు. ఇక్కడ మనం ఇక్కడికి రండి. మెయిన్ ప్రైజ్ లాడ్ బ్రదర్, దేవునికి చెందాల్సింది మనుషులకు చెందిస్తున్నారు. అంతే. ప్రైజ్ లాడ్. నువ్వు గనపరచు, నేను గనపరుస్తాను. రైట్ అండి. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని. క్రైస్తవులు డ్రగ్స్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు బ్రదర్. బైబిల్లోకి వచ్చిన చూపించండి తీసుకోకూడదని. క్వశ్చన్ అర్థమైందిగా బ్రదర్? అవును బ్రదర్. ఉంటుందా? బైబిల్లో ఉందా డ్రగ్స్ తీసుకోకూడదు, తీసుకుంటే పాపం అని బైబిల్లో ఉంటుందా? మత్తులై ఉండకూడదు అని చెప్పింది కదా బ్రదర్ లేఖనం. వెరీ గుడ్ అండి. మత్తులై ఉండకడి అంటే దీని వెనకాల ఆజ్ఞ ఉంది కదా. ఉంది బ్రదర్. ఒక ఆయన అంటాడు బైబిల్లో లేదు కదా, నేను చేస్తానంటాడు. అంటే పరోక్షంగా ఎక్కడో చెప్పుంటాడు దేవుడు, దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎక్కడుందో చూపిండి అంటారు. అవును బ్రదర్. సినిమాలు చూడొచ్చా మాస్టర్ గారు? క్రైస్తవులు సినిమాలు చూడొచ్చు? ఎక్కడుంది వచ్చిన? ఎక్కడుంది వచ్చిన? అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టం లేదు కాబట్టి బ్రదరు. అల్లరి ఉంటుంది కాబట్టి చూడకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్తున్నారు మీరు. సిగరెట్లు తాగొచ్చండి? క్రైస్తవులు సిగరెట్లు తాగొచ్చా? తాగకూడదు బ్రదర్. తాగకూడదు కదండి. సిగరెట్లు కూడా తాగకూడదు. 1 కొరింథీ 6వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చదువుకోవచ్చు ఇక్కడ. తండ్రిని కొట్టొచ్చండి? కొట్టకూడదు బ్రదర్. ఆజ్ఞ ఏమైనా ఉందా కొట్టకూడదని? ఆరవ అధ్యాయము 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టుబడి పొందబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ స్పష్టంగా వినండి. మంచి 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 వాక్యం చెప్పారు. మీ తండ్రిని మెడ మీద కొట్టకూడదు, నేను మెడ మీద కొడతాను, మెడ మీద కొట్టకూడదు అని బైబిల్లో లేదు కదా అని ఒక ఆయన అంటే
మెడ మీద కొట్టకూడదు అని బైబిల్లో లేదు కదా, నీ తండ్రిని నేను మెడ మీద కొడతానంటే అది చెల్లుబాటు అవుతుందా? అంటే మీరు ఇప్పుడు దీనికి చెల్లుబాటు అవ్వదు బ్రదర్. పరోక్షంగా చెప్పారు వాక్యంలో, మీరు ఆల్రెడీ పరోక్షంగా చెప్పారు కదా. తండ్రిని కొట్టవచ్చు అంటానికి దాని బిహైండ్ ఒక మంచి వచనం మనం ఆలోచిస్తే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఉందా లేదా? సన్మానించమంటే ఏం చేయమనంటూ? కొట్టకూడదనే కదా అర్థం? అవును బ్రదర్. తిట్టకూడదనే కదా అర్థం? Yes. ఓకేనండి, ఇప్పుడు మంచి క్వశ్చన్ లోకి వస్తున్నాను. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడొచ్చా? సజీవ్ గారికి ఈ ప్రశ్న. సార్, వర్షిప్ లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడొచ్చా? సజీవ్ బ్రదర్ అంటే చెప్పొచ్చు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడొచ్చా వర్షిప్ లో? వాడకూడదు సార్, వాడకూడదని ఎక్కడ చూపిస్తారు? మీరు ఏమైనా వచనం ఉందా? వాడకూడదు అని ఏమైనా వచనం చూపించగలుగుతారా? సజీవ్ గారు కానీ, ఆనందం గారు కానీ, ఆంజనేయులు బ్రదర్ కానీ, శేఖర్ కానీ, తర్వాత ప్రసాద్ గారు కానీ, ఆంజనేయులు గారు గారి, యేసురాజు గారు కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆరాధనలో వాడకూడదని ఎక్కడైనా చూపించగలరా? వచనం ఏమైనా ఉందా? సార్ చూస్తున్నారా వచనాలు ఉన్నాయేమోనని? అలా ఏం లేదు బ్రదర్, వచనాలు ఏం లేవు బ్రదర్. వచనాలు లేవు, కన్ఫామ్ కదా? అవును బ్రదర్. ప్రసాద్ గారు, సార్. బైబుల్ ఎక్కడైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, క్రొత్త నిబంధనలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదని వచనం ఏమైనా ఉందా? నిర్జీవమైనది దేవునికి అసహ్యమైనది సార్. నిర్జీవమైనది. నిర్జీవమైనది అంటే జీవము లేనిది నిర్జీవమైనది. దేవుని మహిమపరచలేవు బ్రదర్. జీవము గలవే మహిమపరుస్తాయి. జీవం కలిగినవే మహిమపరుస్తే, జీవం లేని నిర్జీవమైనది కాబట్టి దేవుని మహిమపరచలేదు. అవును బ్రదర్. వెరీ గుడ్ అండి. సరే, బైబుల్ ఏమని ఉంటుందండి? ఉన్న విషయం ఏంటి? ఏమని ఉంటది పాటల విషయంలో? గాత్ర సంగీతమే వాడమంటుంది. 9 సార్లు పాడిరి అని ఉంటది, అంతేనండి? అవును బ్రదర్. క్రొత్త నిబంధనలో 9 సార్లు పాడిరి పాడిరి అని ఉంటది, అంతేనా? అవును అవును. వాడకూడదు అంటానికి ఇక్కడ మనం తీసుకుంటున్న వచనం ఏంటంటే, వారు పాడిరి ఆత్మ సంబంధమైన పాటలతోనూ పద్యములతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకొంచు. తీయండి, ఒక వచనం తీయండి ఏదన్నా, ఎక్కడ చూద్దాం? ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 5వ 5వ అధ్యాయం 19. 5:19. ఓకే, చదవండి మాస్టర్ గారు, చదవండి. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. చాలు బ్రదర్. ప్రభువుని గురించి పాడుచు కీర్తించు పాడమనుంది, కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాడమనుందా? ఎక్కడైనా క్రొత్త నిబంధనలు మీరు చూడండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడవద్దని లేదు, అయితే పాడమని ఉన్నది కాబట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఉపయోగించకూడదు. మనకు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే పాడమని. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ పాడమని లేదు కాబట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదు. క్రొత్త నిబంధనలో ఏ క్రైస్తవులు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తూ వాళ్ళు పాడినట్లుగా బైబిల్లో మనకి కనిపించదు. కాబట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆరాధనలోనికి తీసుకురాకూడదు. ఇందాక మీరు చెప్పినట్లు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నిర్జీవమైనవి కాబట్టి, వాటిలో జీవం లేదు కాబట్టి, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దేవుని గణపరచలేవు కాబట్టి, ఆయన మహిమను, ఆయన యొక్క
సువార్తను ప్రజలకు అందించలేవు కాబట్టి అవి మనం వాడకూడదు. అంతే కదండి. ఇప్పుడు ఈ వచనం లేదు కదా, పరోక్షంగా దేవుడు చెప్పినా కానీ ఎక్కువ మంది తప్పిపోతుంది ఇక్కడేగా మాస్టర్ గారు. ఇదిగో నేను ఇక్కడ చెప్పాను చూడండి, ఈ చివరి బాక్స్ కదండి. జిఫ్ఫ ఫలాన్ని అర్పించమని ఉంది హెబ్రీ పత్రికలు కదండి, 13వ అధ్యాయంలో అనుకుంటాను. అవును సార్. జిఫ్ఫ ఫలాన్ని అర్పించడం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అర్పించగలుగుతుందా? లేదు. కాబట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆరాధనలో ఉపయోగించడం అనేది దేవుని ఆజ్ఞ కాదు. అది చేస్తే పాపము, ఆజ్ఞాతిక్రమే పాపము. ఈ పాపం చేసే వాళ్ళందరూ కూడా దేవుని ఆజ్ఞను మీరే వారందరూ కూడా నరకానికి వెళ్తారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ఇవి ఎంత పాపమో ఇక్కడ చూడండి. ఐడియల్ వర్షిప్ కానీ, నరహత్య కానీ, అబద్ధాలు ఆడటం కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ ఇవి ఎంత నేరమో ఇదిగో ఇక్కడ కలిపి చెరిపి, దేవుడు చెప్పలేదు కదా, ఇది వద్దని చెప్పలేదు కదా, నేను ఇది చేస్తాననుకునే వాళ్ళ పరిస్థితి కూడా ఈ రెండు ఒకటే. ఇవి రెండు అనాథరైజ్డే, దేవుడు అంగీకరించినవే. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. లోకస్తులు ఎక్కువగా ఇదిగోండి ఈ రెండు లేదా లాస్ట్ది ఎక్కువ ఉపయోగించుకొని దేవుని నుండి దూరపరచబడుతున్నారు. అనేక మందిని ఈడ్చుకొని పోతున్నారు, పాపంలోనికి తీసుకెళ్తున్నారు, నరకంలోనికి లాక్కొని పోతున్నారు. వారు వెళ్లేదే కాక వారితో పాటు కొన్ని వేల మందిని, లక్షల మందిని కూడా తీసుకొని వెళ్తున్నారు. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మ చాలా విలువైనది. మన పరలోకానికి వెళ్ళడానికే దేవుని నిత్యము గోజాడుతూ ఉంటాం. మనం సరి చేసుకుంటూ చివరి వరకు మంచి పోరాడాల్సిన వారమే ఉన్నాం. ఇదిగోండి, మనుషులు చేసే పద్ధతులు మనం ఫాలో అవ్వకూడదు, తద్వారా మనము నరకంలోనికి వెళ్తాం. కాబట్టి చాలా మంది మనుషులు ఎవరైతే ఇదిగో ఈ పనిలో ఉన్నారో వారందరూ కూడా వాటిని విడిచిపెట్టి దేవుడు నిజంగా ఆజ్ఞాపించిన విషయాల వైపు ఇదిగోండి ఆథరైజ్డ్ విషయాల్లోకి రావాల్సిందిగా నా మనవి. ఇంకా అండి